మొన్నటి నుంచి కూడా మనము ఎన్నో రెమెడీస్ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. కాకపోతే ఇప్పుడు నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఒక స్థాయికెళ్ళటం, లేదంటే వాళ్ళకి నడుస్తున్న దశాంతర దశ మంచిదే ఉన్నప్పటికి కూడా వాళ్ళకి అర్థం కాకపోతుంది. ఎందుకంటే నేను నేను చెప్పేదేంటంటే జ్యోతిష్యాన్ని నమ్ముకొని కూర్చో, దాంట్లో కొన్ని కోట్లొస్తాయి, నువ్వు అనుకుంటూ కూర్చో రావాలి అంటే వస్తాయంటే అట్లేం కాదు. ఒక ఒక దశాంతర దశలో మనకెలాంటి మనం బిహేవియర్ ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలో మనం అది మార్చుకుంటే, ఆ దశాంతర దశలలో పైవాడు నీకు ఏదైతే రాసిపెట్టాడో అది నువ్వు పొందొచ్చు అంతే. ఒక గైడెన్స్ లాగా తీసుకోవాలి తప్ప దీన్నే నమ్ముకోవాలి, దీన్నే రాశి ఫలాలు చూసుకోవాలి, ప్రతినిత్యం జాతకం చూసుకోవాలని నేను చెప్పా. ఒక్కసారి అమిత్ రాజు దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ టైమ్ నేను చెప్పేస్తా జాగ్రత్తలు, ఆ బిహేవియర్ ప్యాటర్ను, ఎలాంటి ప్రికాషన్స్, రెమెడీస్ అనేది మనం చెప్పేస్తా. మళ్ళీ మళ్ళీ కలిసే అవసరమే లేదు. ఆళ్ళు నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు ఇంకో నలుగురిని తీసుకొనొస్తారు తప్ప మళ్ళీ ఆళ్ళు రారాళ్ళు. ఎందుకంటే పర్ఫెక్ట్ నేను చెప్తాను. నేను చెప్పిన రత్నధారణ చెయ్యి, పరిహారం చెయ్యి, ఈ జాగ్రత్తలు తీసుకో, ఈ బిహేవియర్ ఇట్లా మార్చుకో. తప్పకుండా నీకు సక్సెస్ ఉంటుంది. అందులో నువ్వు ఏదో ఒకటి మిస్ అయినా సక్సెస్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే, అకాల ధన ప్రాప్తి ఎలా కలిసొస్తుంది? అకాలంగా ధన ప్రాప్తి ఒక దశాంతర దశలలో ఎలా కలిసొస్తుంది? ఒక వ్యక్తికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నా దగ్గరికి ఒక వ్యక్తొచ్చారు. ఆ వ్యక్తి ఒక స్థాయికెళ్ళి మళ్ళీ డౌన్‌ఫాల్ అయ్యాడు. మంచి క్రోర్స్‌కెళ్ళాడు రియల్ ఎస్టేట్‌లో. కానీ మళ్ళీ ఉన్నట్టుండి సడెన్‌గా డౌన్‌ఫాల్ అయిపోయాడు. ఎందుకయిందది? అన్నప్పుడు ఆయన జాతకం నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ అంటే ఒక పొజిషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లగ్నం వచ్చేసి మీన లగ్నం అయింది. ఓకే. లగ్నం మీన లగ్నం. ఇప్పుడు ఈ లగ్నానికి అధిపతి రెండో ఇంట్లో కూర్చోవటం. అంటే లగ్న, దశమ. అంటే లగ్నాధిపతి, దశమాధిపతి రెండో ఇంట్లో కూర్చోవటం. అంటే వృత్తికి, ఆరోగ్యానికి పేరు ప్రఖ్యాతి ఇచ్చేటోడు ధనస్థానంలో కూర్చున్నాడు. ఓకే. డన్. మళ్ళీ ఇక్కడ ఈ లగ్నానికి 11 అంటే లాభ, వ్యయాధిపతి. లాభ, వ్యయాధిపతి రెండో ఇంట్లో కూర్చున్నాడు. కాబట్టి ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి, ఎవరిని ఎట్లా నమ్మాలి, ఎవరితోటి ఎట్లా సాగాలి అనేది ఈయనకి మైండ్‌లో ఒక చిన్న స్థాయి నుంచి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి ఒక డిసిప్లిన్ లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ అంటే శనికి బ్యాడ్ పొజిషనే గానీ, కానీ ఇక్కడ కూడా నేను చెప్తాను. ఎందుకు బ్యాడ్ పొజిషన్ ఎందుకు కాదు ఇది కూడా చెప్తాను నేను. కాబట్టి ఇక్కడ ఆయన ఒక డిసిప్లిన్ లైఫ్‌లోంచి వచ్చాడు. కానీ ఎడ్యుకేషన్ లేదు. రైట్? తెలివుంది. ఎక్సలెంట్ తెలివి. సో, ఈ కాంబినేషన్. మళ్ళీ ఇక్కడేం జరిగింది? శని, కుజుడు. శని, కుజుడు పరివర్తన యోగంలో ఉన్నారు. అందుకనే ఇది నేను శనికి బ్యాడ్ పొజిషన్ కాదు అని చెప్పా. ఎందుకంటే పరివర్తన యోగం. శని ఇంట్లో కుజుడు రావటం, కుజుడు ఇంట్లో శని రావటం. ఇది పరివర్తన యోగంలోకి వచ్చారు. కాబట్టి ఎక్కడ ధనాధిపతి లాభంలోకి రావటం, లాభాధిపతి ధనంలోకి రావటం. ఎక్సలెంట్ బిజినెస్‌లో ఈయన ఒక రియల్ ఎస్టేట్ ఆయన చేతి కింద చేసుకుంటూ ఒక స్థితికొచ్చి ఈయననే కొన్ని క్రోర్స్ పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి అక్కడ కొన్ని కట్టి అమ్మటం, కొన్ని చిన్న చిన్న నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు విల్లాస్ చేసి మళ్ళీ సడెన్ లాస్ అయ్యారు. ఎందుకు లాస్ అయ్యారు ఇక్కడ? మనకి కాంబినేషన్ బానే ఉంది గదా! అంటే ఫస్ట్ ఈయన నా దగ్గరికొచ్చినప్పుడు నేను అడిగిన క్వెషన్ ఒక్కటే. నాకు బిజినెస్‌లో లాస్ అయింది గురువుగారు అంటే, ఫస్ట్ ఏం అడిగానంటే, లగ్నం నుంచి, లగ్నం నుంచి 4 ఇంట్లో చంద్రుడు ఇక్కడ. ఆ చంద్రుడు గూడా బుధుడితోటి పరివర్తన యోగంలో ఉన్నాడు. అయితే నేను అడిగింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ ఎక్కడుంది? మమ్మీ ఎక్కడుందని నేను అడిగా. ఈయనేం జెప్పాడు నాకు, మమ్మీని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేసాం సార్. అక్కడే ఇగ బిజీ అయిపోయాం. నేను బిజీ అయిపోయా. మా మేడం గూడా ఆమె జాబ్‌లో బిజీ అయిపోయింది. చూసుకునేటట్లేదు. పిల్లలు గూడా హాస్టల్‌లో ఉంటారు. ఇగ ఆమెను గూడా అక్కడ వదిలేసాం అన్నారు. ఇది ఎన్ని రోజులయిందని నేను అడిగా. ఇది ఈయన వదిలేసి 8 మంత్స్ అయింది. "నీ బిజినెస్ ఎప్పటి నుంచి డౌన్ అయింది?" మమ్మీ పోయినప్పటి నుంచి అయింది. మరి నీకు ఇదంతా గూడా అర్థం కాలేదా సార్ మీకు? పంచమాధిపతి అయ్యి చిత్రస్థానంలో బ్రహ్మాండం. చిత్రస్థానం చంద్రుడు ఎంత ఎక్సలెంట్. మీ అమ్మ నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో. మీ అమ్మ నీ దగ్గరే ఉండాలి. జీవితాంతం ఆమె బతికున్నన్ని రోజులు నువ్వు సేవ చేయాలి. ఇమ్మీడియేట్‌లీ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి తీసుకురా. ఇంట్లో ఎవరినన్నా ఒక వర్కర్‌ని పెట్టు. ఆమెకు మంచి సేవ చేయి. నీ బిజినెస్ డే బై డే పికప్ అవుతది అని చెప్పాను. బుధుడు కూడా ఇక్కడ పరివర్తన యోగంలో ఉండటం వల్ల ఏమైంది? మార్కెట్‌లో మొత్తం అమ్మని ఎప్పుడైతే పక్కకు పెట్టాడో, మార్కెట్‌లో అందరూ గూడా ఈ ఇతని మీద నెగెటివ్ ప్రచారం చేయటం. మా కన్‌స్ట్రక్షన్ అది క్వాలిటీ లేదు, అది లేదు, ఇది లేదు, పేమెంట్స్ డిలే చేయటం అవన్నీ తలకాయ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. సో, మన దగ్గరికొచ్చిన తర్వాత ఈయనకి జరుగుతుంది గురు మహర్దశ. ఈయనకెవరో మహానుభావుడు అర్ధాష్టమ శని ఏదో జరుగుతుందని చెప్పేసి శనికి సంబంధించింది నీలం పెట్టిచ్చేసిండు. ఫైనాన్షియల్ క్రైసిస్ కాబట్టి నీలం పెట్టిచ్చేసిండు. నేనేమన్నా నీలం, గీలం ఏమొద్దు. ఒకటి ఓపెల్ స్టోన్ అని వస్తది. ఓపెల్ స్టోన్ వస్తది. అది ఆస్ట్రేలియన్ ఓపెల్
నార్మల్ ఓపెల్, ఆస్ట్రేలియన్ ఫైర్ ఓపెల్ 2 ఉంటాయి. ఆ ఓపెల్ స్టోన్ అనేది ఒకటి బంగారంలో చేపిచ్చి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్‌కి పెట్టుకో అని చెప్పారు. ఆ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్‌కి ఒకటి పెట్టుకో. ఈ బిహేవియర్ ప్యాటర్న్ మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నీకు తమ్ముడు గాని, చెల్లి గాని ఉంటే వాళ్ళతోటి రిలేషన్ మంచిగుంచుకో. బయట నువ్వు దానాలు, ధర్మాలు చేసే ముందు వాళ్ళ పొజిషన్ బాగుందా లేదా చూసి వాళ్ళకి హెల్ప్ చెయ్యి జీవితాంతము. అప్పుడు నీ జీవితంలో ఎప్పటికి గాని డౌన్‌ఫాల్ రాదు. అని ఒక చిన్న రెమెడీస్. ఏం లేదు ఇక్కడ సింపుల్‌గా ఏంటంటే గురు మహాదశ జరుగుతున్నప్పుడు నేను చెప్పింది ఏంటి ఆయనకి స్వీట్ బూందీ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉండు ఎక్కడైనా సరే గాని. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. అయిపోయింది. ఆయన జస్ట్ 45 డేస్ రెమెడీస్ ఫాలో అయ్యి, అప్పుడు నాకు జెప్పాడు. మమ్మీని తీసుకొచ్చేసాను సార్. నెక్స్ట్ డేనే తీసుకొచ్చాను. 45 డేస్ అవుతుంది. అదేదో ఒక మిరాకిల్ జరిగినట్టే అంటే, ఏం మిరాకిల్ ఏం లేదాడ. నీ జాతకం ఏం చెప్తుందో అదే నువ్వు ఫాలో అవ్వాలి. అది ఫాలో గాకుండా నేను డిఫరెంట్‌గా ఎళ్తా అంటే అట్లా గాదనమాట. నేను చెప్పిన జాగ్రత్తలు అదే. మీ అమ్ముంటే నీకు బరకత్ లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉన్నట్టే ఉంటది. అందుకనే ఆయనకి అమ్మ రాంగానే మళ్ళీ లక్ష్మీదేవి వచ్చేసింది. కాబట్టి మీరు గూడా తెలుసుకోవాలి. ఏంటంటే చిన్న చిన్న విషయాలకి తమ్ముడితోటి, చెల్లితోటి గొడవ పెట్టుకున్నా నీ బుధుడెళ్ళిపోతాడు. అత్తగారింతోటి గొడవ పెట్టుకున్నావా నీ రాహు ఎళ్ళిపోతాడు. పెదనాన్నతోటి గొడవ పెట్టుకున్నావా నీ శని ఎళ్ళిపోతాడు. కాబట్టి ఎవరితోటి ఎట్లా బిహేవియర్ ఉండాలి? ఏ టైంలో ఏ అంతర్దశలో ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి? ప్రాపర్టీ గొనాలి, బండి గొనాలి. ఇయన్నీ తెలుసుకొని మనం ఫాలో అవుతే అదృష్టాన్ని మనం అట్రాక్ట్ జేసుకోవచ్చు. అది లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి మీరు గూడా మీ జాతకంలో ఇలాంటి యోగాలేమున్నాయో తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.